Garuda Express, an international courier service. హాయ్ అండి. హాయ్ ఓకే సార్. మేమిద్దరం ఇందాక నుంచి మాకు అర్థం కావట్లేదు. ఏంటి మేడం అది? ఏదైనా సినిమా రిలీజ్ అయితే హీరోయిన్స్ విలన్స్ లేదా స్పెషల్ అపీరియన్స్ అలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూస్ అనేవి కామన్గా ఉంటాయి. మరి పెద్ద అంటే జయసుధ గారు అలాంటి పెద్ద మదర్ క్యారెక్టర్స్ వేసేవాళ్ళైతే వాళ్ళతో ఇంటర్వ్యూస్ ఉంటాయి. మమ్మల్ని ఇందులో మదర్స్ క్యారెక్టర్స్ చేసిన మాతో ఇంటర్వ్యూ ఏంటి సార్? అంటే మదర్ క్యారెక్టర్ మీరే అంటున్నారు కదండి. మదర్ క్యారెక్టర్ అంటేనే విలువలతో కూడిన ఒక సబ్జెక్ట్ అని అర్థం. ఫస్ట్ థింగ్ అది జయసుధ గారు కానివ్వండి, ఎవరైనా అమ్మ క్యారెక్టర్. నా కథలో విలువల గురించి చెప్పడానికి చాలా ట్రై చేశాను నేను. అలాంటి క్యారెక్టర్లోకి ఎవరైతే కుర్రాళ్ళు ఉన్నారో, ఒక ముగ్గురు కుర్రాళ్ళు ఒక అమ్మాయి కథ నాది. వాళ్ళ మదర్స్తో పెట్టాలనేది మేము ముందు నుంచి అనుకున్నాం. ఎందుకంటే ఈ కథలో ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. వీటన్నిటికి తోడు ఒక మంచి పని చేస్తారు వీళ్ళు నలుగురు కలిసి. ఇలాంటి పని చేయాలంటే కొన్ని విలువలతో పెరగాలి. అలా విలువలతో పెంచాలంటే తల్లిదండ్రులే, ముఖ్యంగా తల్లి పాత్ర చాలా గొప్ప విషయం. దట్స్ వై మేము ఏంటంటే ఒక ఇంటర్వ్యూ మస్ట్ అండ్ షుడ్గా యాజ్ అ డైరెక్టర్గా నేను నా క్యారెక్టర్స్ మదర్స్ని పిలిచి ఇంటర్వ్యూ చేద్దామని అనుకున్నాను. అది పెద్ద చిన్న అనేది మీరు చెప్పాలి. మదర్ అంటే ఎవరికైనా చిన్న మదర్ అయినా పెద్ద మదర్ అయినా మదరే. సో దట్స్ వై నాకు ఏంటంటే నేను సెట్లో మీతో బిహేవ్ చేశాను కదా, మీరే తెలుసు. మీతో అంతకుముందు ప్రీవియస్గా నేను వర్క్ చేస్తున్నాను. నేను క్యారెక్టర్స్ రాసుకున్నప్పుడు నేను రేవంత్ క్యారెక్టర్ని డిజైన్ చేసినప్పుడు తనకి అమ్మలాగే ఉండాలి. ఏదో ఒక మదర్ క్యారెక్టర్ని తెచ్చాం పెట్టాం సీన్ తీసేసాం అన్నట్టు ఉండకూడదు. అలాగే లాస్యాకి మదర్గా మీరు చేశారు. ఏదో లాస్యాన్ని తీసుకొచ్చాం, ఏదో ఒక మదర్ని పెట్టాం కదా. అంటే వాళ్ళ అమ్మ పోలికలు కొంచెం కనపడాలి. అలా కాకుండా క్యారెక్టర్కి జస్టిఫికేషన్ ఉండాలి. అలా చేసిన టైంలో మిమ్మల్ని పెట్టుకుంటే కరెక్ట్ అని అనిపించింది. అందుకే మా మదర్స్తో నేను ఇంటర్వ్యూ చేద్దామని అనుకున్నాను. కిషోర్ గారు, మనం ఇంతకు ముందు కలిసి సినిమాలు వర్క్ చేసాం. మీరు కో డైరెక్టర్గా సినిమాలు పనిచేశారు. మీతో మేము సీన్స్ చేసాము, మంచి పిక్చర్స్ చేసాము. ఈ సినిమాకి వచ్చేసరికల్లా రేవంత్ మదర్గా నన్ను చూస్ చేసుకోవడానికి, లాస్యా మదర్గా తను చూస్ చేసుకోవడానికి ఏమైనా స్పెసిఫికేషన్స్ ఉన్నాయా? రీజన్ ఉందండి. నా కథలో రేవంత్ అనే క్యారెక్టర్, రవి అనే క్యారెక్టర్ రోల్ ప్లే చేశాడు. తను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ క్యారెక్టర్ చేశాడు. డీసెంట్గా ఉంటాడు, చూడడానికి అందంగా ఉంటాడు. ఇలాంటి కథకి మదర్ని తీసుకొచ్చి నేను ఎవరినంటే వాళ్ళని తీసుకొచ్చి పెట్టలేను. ఆ మదర్కి కూడా ఒక చిన్న స్ట్రేచర్ ఉండాలి. ఓహో రేవంత్ మదర్ ఏమే అంటే నమ్మేటట్టు ఉండాలి. అట్ ద సేమ్ టైం పర్ఫార్మర్ కావాలి. అందుకని మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాను. సరే, అనిత గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారన్న రీజన్ కూడా ఉంది. అనిత గారి కుటుంబంలో లాస్యా కాదు, వాళ్ళది ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం. దెబ్బతిని మిడిల్ క్లాస్కి వచ్చారు. అక్కడ దెబ్బతిని లోయర్ క్లాస్లో ఇప్పుడు బతుకుతున్నారు. అంటే కూతురు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటే ఆ వచ్చే ఎర్నింగ్తో ఫ్యామిలీ మొత్తం బతుకుతున్నారు. అలాంటప్పుడు తను ప్లెయిన్ సారీ కట్టినా ఒక రిచ్గా కనపడాలి నాకు. సో బాగా బతికిన ఫ్యామిలీ ఇప్పుడు దెబ్బతిన్నారు కాబట్టి న్యాచురల్గా బతుకుతున్నారు. సో ఆ గెటప్ తనకి ఆ పర్సనాలిటీ ఉంది. సో తను కాటన్ సారీ కట్టినా కూడా ఆ బాగా బతికారు ఒకప్పుడు అన్న పదాన్ని మిస్ అవ్వమ్మని. అందుకని తనని సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఎందుకంటే కథలో ఈ రెండు మదర్ క్యారెక్టర్లు నాకు చాలా కీలకం. హేమంత్ కూడా మదర్ క్యారెక్టర్ ఉన్నారు, బట్ నేను దాన్ని కామెడీ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్కౌట్ చేశాను, ఎంటర్టైన్మెంట్ వేలో. మీ రెండు కథని నడపడానికి ట్రావెల్ చేశారు. మీ సీన్లో ఏ ఒక్కటి నేను ఎడిట్ చేసేసి పక్కన పెడితే కథలో ఫ్లో పోతుంది. అదే హేమంత్ క్యారెక్టర్లో ఒక కామెడీ సీన్ పక్కన పెట్టిన దానివల్ల కథకి ఇబ్బంది ఉండదు. అందుకని ఈ రెండు మదర్ క్యారెక్టర్లకి ఇలానే ఉండాలి అని ఫస్ట్ కూడా ఎక్కువ మంది ఆప్షన్లు కూడా తీసుకోలేదు. నేను ఆల్రెడీ మీతో వర్క్ చేశాను, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళు బాగుంటారు సార్ అనగానే మా ప్రొడ్యూసర్ నేను కాంటాక్ట్ చేస్తాను కిషోర్ అని చెప్పారు. మీరు వచ్చారు, షూట్ చేసాం. అసలు మీరు ఇవన్నీ అడుగుతున్నారు నాకు. ఓకే, పర్సనల్గా మీకు ఎలా అనిపించింది మీ క్యారెక్టర్? నాకు ఫస్ట్ మీరు ఇలా సినిమా ఇలా రేవంత్కి మదర్ అనుకునేటప్పుడు చాలా గ్యాప్ తర్వాత తను చేస్తున్నారు. ఓకే, సాయిబాబా గారు వాళ్ళ అబ్బాయి అంటే కథలో ఏదో విషయం లేకుండా అయితే తీసుకోరు అనేది ఒకటి. దాన్ని ఇంకొకటి ఏంటంటే గుంటూరు టాకీస్ అనేది హ్యూజ్ హిట్ సినిమా. అప్పటికి చాలా మంచి హిట్, మంచి కలెక్షన్స్,
ఒక కైండ్ ఆఫ్ అడల్ట్ మూవీ. ఓకే, దాంట్లో సెంటిమెంట్స్ ఉన్నాయి, ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ అడల్ట్గా కొంచెం ఎక్కువ కనెక్ట్ అయ్యే పాయింట్ ఉంది. అలాంటి ఒక ప్రొడ్యూసరు మీరు చెప్పే కథా విధానానికి ఆయన ఇంట్రెస్ట్ చూపించి యాక్సెప్ట్ చేశారు అంటే, యూజువల్గా ఒక హిట్ కొట్టినప్పుడు, ఒక కైండ్ ఆఫ్ జోనర్లో హిట్ కొట్టినప్పుడు నెక్స్ట్ కూడా అందులోనే వెళ్తే బాగుంటుందేమో అన్న ఆలోచన యూజువల్గా ఉంటుంది. అసలు ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధం లేకుండా మీరు పవిత్రంగా అందరితో చీరలు కట్టించి చక్కగా సెంటిమెంట్లతో డైలాగ్ చెప్పించి మేము డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఆ సీన్స్ చూసి మా కళ్ళల్లో నీళ్లు తిరిగే విధమైన సెంటిమెంట్తోని మీరు అంత అంటే మంచి ఎమోషన్స్, అక్కడే నవ్వు, అక్కడే బాధ, అక్కడే కోపం అన్నీ కలగలుపుగా వచ్చేటువంటి సీన్స్తోని ఒక మంచి స్క్రీన్ ప్లే చేసుకొని ఒక కథ చెప్పినప్పుడు ఆయన యాక్సెప్ట్ చేశారంటే కథలో ఎంత విషయం ఉంటుందని నేను ఫస్ట్ అనుకున్నాను. ఓకే, తర్వాత రేవంత్ యాక్సెప్ట్ చేశారు అంటే ఇప్పుడు ఫస్ట్ సినిమా తర్వాత అంత లాంగ్ గ్యాప్ తర్వాత ఆయన సినిమా ఈసారి టేక్అవుట్ చేశారంటే డెఫినెట్గా ఒక మంచి విషయంతోనే తీస్తారు. అంత తొందరగా యాక్సెప్ట్ చేసేయరు అనేది ఒక పాయింట్. తర్వాత మీరు నాకు చెప్పారు ఇలా ఉంటుంది క్యారెక్టరైజేషన్ అని. తర్వాత నేను సెట్కి వచ్చిన రోజు కూడా మీరు నాకు చెప్పినప్పుడు ఆ సీన్ స్టార్ట్ చేసినప్పుడు, ఆ సీన్ చేస్తున్నప్పుడు నాకు తెలుసు మీ మదర్కి మీకు చాలా మంచి అటాచ్మెంట్, నాకు తెలుసు అది మంచి అనుబంధం. అంటే ఇప్పుడు ఈ కాలం పిల్లల దగ్గర చాలా తక్కువ ఉంది అది, మదర్తో అటాచ్మెంట్ ఉండటం అనేది ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి చాలా తక్కువ మందిలో ఉంటుంది అది. మీకు మీ మదర్తో మంచి అటాచ్మెంట్. నాకు ఆ రోజు సెట్కి వచ్చినప్పుడు మీరు సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా మీరు చెప్పారు, అప్పుడు నేను కూడా అదే అన్నా, మా పిల్లలతో నేను ఇలా ఉంటానండి, నిజంగా మంచి పాయింట్, బాగుంది అని. ఆ సీన్స్ చేస్తున్నప్పుడు కూడా మీరు నాకు ఈ ఫీల్ ఇలా కావాలండి, మీరు ఇలా దిష్టి తీసేటప్పుడు ఇలా ఉండాలి అని అంటే డెఫినెట్గా ప్రతి ఒక్క తల్లిదండ్రులకి, అందులో తల్లికి కళ్ళెదురుగా తన బిడ్డని, అంటే అందుకే అంటారు యాక్చువల్లీ ఏంటంటే పెద్దవాళ్ళు అప్పుడు అనేవారు పిల్లల్ని ఊరికే తల్లి పదే అందంగా ఉన్నారు అని అనకూడదని అనేవాళ్ళు. మా అమ్మగారు కూడా చెప్పేవారు, ఎందుకంటే తల్లి దిష్టి ఎక్కువ తగులుతుంది అంట, తల్లిదండ్రుల దిష్టి ఎక్కువ తగులుతుంది. అది మీరు అంత బాగా దిష్టి సీన్ తీసేటప్పుడు కానీ ఆ ఎమోషన్స్ కానీ అన్నం తినమని కొడుక్కి చెప్పే విధానం కానీ మా ఇద్దరి మధ్య ఉండే ఒక కెమిస్ట్రీ అండర్స్టాండింగ్ కానీ ఆ సీన్స్ చేసేటప్పుడు నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. బట్ రేవంత్ కూడా నాతో అంత క్లోజ్గా ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నా కానీ అంతకుముందు చాలా సినిమాలు చేసినట్టుగా నాతో అంత క్లోజ్గా కలిసిపోయి తను పనిచేయడం కూడా సీన్స్ బాగా వచ్చాయి. అంటే నేను పర్టికులర్గా ఈ కథను రాసేటప్పుడు అండి ప్రతి క్యారెక్టర్ని న్యాచురల్ ఎలిమెంట్ మిస్ అవ్వకుండా రాశానండి. మొదటి నుంచి అది ఫిక్స్ అయ్యాను. ఈ కథ చేసేటప్పుడే నేను ఫర్దర్గా వేరే కథలు కూడా చేస్తాను, ఇదే చేస్తానని చెప్పను. ఈ కథలో హ్యుమానిటీ అనే పదం ఒకటి ఎక్కడ మిస్ అవ్వకూడదు అనేది నా ఫీలింగ్. మా మదర్కి ఒక చిన్న ఫీలింగ్ ఉంది, అది ఎందుకు మనం స్ట్రెయిన్ అయ్యి వచ్చాము, వర్క్ చేసి వచ్చాము, అవన్నీ పక్కన పెడితే అక్కడ వాటర్ ఉంటే వాటర్తో దిష్టి తీసేస్తుంది, ఉప్పు ఉంటే ఉప్పుతో తీసేస్తుంది, ఏది ఉంటే అది. ఏంటి మరి దిష్టి తీసేదానికి ఒక పద్ధతి లేదా? నీళ్ళ గ్లాస్ ఉంటే నీళ్ళ గ్లాస్తో తిప్పి అసలు పక్కన పారేస్తుంది. నాకు పర్సనల్గా మా అమ్మతో బాగా అటాచ్మెంట్ అండి. ఎందుకంటే నేను ఇన్నేళ్ళు అయినా కూడా ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 19 years అయిపోయింది వర్క్లో. ఈ 19 yearsలో ఇప్పటికీ తన పాకెట్ మనీతోనే ఎక్కువ నేను సర్వైవ్ అయ్యాను. అంటే నా మిస్సెస్, నా అన్నలు, నా ఫ్రెండ్స్ ఇవన్నీ పక్కన పెడితే వీడు వచ్చాయంటే వీడి దగ్గర డబ్బులు ఉండవు, ఇంట్లోంచి ఒక 50,000 సరళగా పక్కకు పెట్టాలి. వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ అంటే అన్నోళ్ళు నాన్నోళ్ళు అంటారని కాదు, వాళ్ళు ఇచ్చే తర్వాత వీడికి నేను ఇవ్వాలి అని ఎప్పుడు ఆ బాండింగ్ వల్ల నాకు ఆ సీన్స్ మీకు రాయడం జరిగింది. ఇది పక్కకు పెడితే మీరు లాస్యా మదర్గా ఈ క్యారెక్టర్ చేశారు. నేను చెప్పినప్పుడు మీరు ఇలా ఉంటుందని చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించిందండి ఈ క్యారెక్టర్, మీరు పర్సనల్ ఎక్స్పీరియన్స్? జనరల్ నాకు ఫోన్ వచ్చినప్పుడు నేను చాలా క్యాజువల్గా వచ్చేసాను. ఎందుకంటే నేను ఇప్పటి వరకు చేసిన సినిమాల్లోనూ పెద్ద సినిమాల్లో ఏది అంత పర్ఫార్మెన్స్ లేదు నాది. అండ్ నేను చిన్న సినిమాలు కొన్ని చేశాను, కొన్ని ఆడాయి, కొన్ని ఆడలేదు, కొన్ని రిలీజ్ అయ్యి అలాగున్నాయన్నమాట. నాకు కాల్ రాగానే నేను ఏదో నార్మల్ క్యారెక్టరే కదా అని చెప్పేసానని వచ్చాను. మేకప్ వేసుకున్నాను, చాలా రిచ్గా రెడీ అయిపోయి కిందకు వచ్చేసాను. సార్ చూసి అందుకాదు మేకప్ అంతా తగ్గించాలి, అప్పుడు నేను ఎడిట్ చేశాను. బేసిక్గా తనకి మా ఏడీస్ చిన్న ప్రాబ్లం జరిగింది, రిచ్గా రెడీ అయ్యి వచ్చి బిల్డింగ్ బాగుంది, రిచ్గా రెడీ అయ్యి వచ్చారు. రిచ్ క్యారెక్టర్
బట్ తర్వాత టోటల్గా మేడం ఇది మీ క్యారెక్టరైజేషన్ మేకప్ అంతా తీయించేసి ఆయన అంత ఇంట్రెస్ట్గా కూర్చుని ఇది 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 అని చెప్పేసి నేను చెప్పిన తర్వాత అప్పుడు నేను మైండ్లోకి ఎక్కి ఇదేదో సీరియస్ క్యారెక్టర్ కొంచెం మన ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి, ఒక మంచి క్యారెక్టర్ చెప్తున్నారు ఆయన నాకు. అంటే నేను చేసిన మూవీస్లో ఇప్పటి వరకును ది బెస్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. మంచి ఎమోషన్ సీన్ క్యారీ చేస్తుంది కాబట్టి మా సీన్ డెఫినెట్గా నాకు ఒక రికగ్నైజేషన్ వస్తుంది ఈ మూవీ వల్ల. థ్యాంక్ యూ. ఆ మాట అన్నదానికైతే చాలా థ్యాంక్స్. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళతో మీరు పని చేస్తారు. బేసిక్గా మీరు పర్టికులర్గా నేను మిమ్మల్ని అనుకున్నప్పుడు పర్ఫార్మర్స్ అన్నప్పుడు మేము ఎక్కువ చెప్పి మీరు నిజంగా అనుకుంటారు కదా డైరెక్టర్ తీసుకున్నారు అవుట్పుట్ తీసుకుంటున్నారు. నేను ఇది బిలీవ్ చేయనండి అసలు. నా వర్క్ కొత్త ఆర్టిస్టులు వచ్చారు, వాళ్ళ దగ్గర నుంచి డైరెక్టర్ తీసుకున్నాడంటే ఒక రీజన్ ఉంది. వాళ్ళు లెవెల్స్ దాటిపోతుంటారు, లేదంటే ఇట్లా చేయండి. మీరు ప్రూవ్డ్ అంటే ఐ మీన్ ఇట్. నేను అంత ఇప్పుడు మీరు ఇంత పర్ఫార్మర్, నేను మీ దగ్గర నుంచి యాక్టింగ్ రాబట్టుకోవడం ఏంటండి నాన్ సెన్స్. రాబట్టుకోవడం కాదండి, ఇప్పుడు మొత్తం హోల్ స్టోరీ కథ మొత్తం మీ మైండ్లో ఉంటుంది. ఏ క్యారెక్టర్ ఎంత లెవెల్ వరకు మెయింటైన్ చేస్తే బాగుంటుంది అన్నది మీ ఒక్కరి మైండ్లోనే ఉంటుంది. ఇప్పుడు మీరు నాకు ఒక క్యారెక్టర్ ఇస్తారు, కొడుకు మీద ఆప్యాయత అపేక్ష చూపించమ్మా అంటారు. నేనేమో వరదలు ఏడ్ చేసి ఓవర్గా చేసి చేయొచ్చు, లేదా అసలు ఏమీ లేకుండా బాబు బాగున్నావా అని అడగచ్చు. అంటే అది ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు కొందరు ఆర్టిస్టులు మీరు అడగగానే 90% ఇచ్చేస్తారు, లేదంటే ఆ 10% కూడా యాడ్ చేయండి బాగుంటుంది అంటే అప్పుడు 100% ఇస్తారు. లేదు మీరు అది ఆ కంట్రోల్ ఏంటంటే మీ దగ్గర ఉంటుంది డైరెక్టర్గా. లేదండి నాకు ఇది సరిపోతుంది, ఇంతవరకు అయితే ఓకే అనేది మీకు తెలుస్తుంది. మాకు తెలియదు, మేము మా క్యారెక్టర్ ఇచ్చారు కదా, ఎమోషన్ ఇచ్చారు కదా అని మేము చేసేస్తాం. అదేంటంటే ఓవరాల్ సబ్జెక్ట్ మీ మైండ్లో ఉంటుంది కాబట్టి ఇది వరకు నాకు సరిపోతుందండి, ఇంతైతే చాలు, ఇంతకన్నా అవసరం లేదు. ఇప్పుడు గ్లిజరిన్ పెట్టుకుంటాం, కన్నీళ్ళు బయటకు రావాలా లేకపోతే కళ్ళలోనే ఉంటే బాగుంటుంది అంతవరకే సరిపోతుందని మీకు తెలుసు. డెఫినెట్గా అది తీసుకోవటం అంతకు మించి. కానీ నిజంగా చెప్తున్నానండి, నేను చేసిన అంటే ప్రతి ఒక్కరికి డైరెక్టర్కి కొన్ని సీన్స్ సినిమాకి ప్లస్ ఉంటాయి. అలా నలుగురికి ఈ కథలో నలుగురు, రవి క్యారెక్టర్ కానీ, నోయల్ క్యారెక్టర్ కానీ, శ్వేత కానీ, హేమంత్ కానీ, నలుగురు ఈక్వల్ క్యారెక్టర్. టైం ఎలా ఎంత ఇంపార్టెంట్ అంటే చార్మినార్కి ఒక 3-4 పిల్లర్ తీసేసి 3 పిల్లర్ల మీద నిలబెట్టవచ్చు కదా అనేది ఎంత కష్టమో నేను ఈ కథను రాసుకున్నప్పుడు కూడా అలానే రాసుకున్నాను. ఇది చేసేటప్పుడు నాకు నిజంగా అనుకున్నది ఏంటంటే నాకు నా ఆర్టిస్టుల సపోర్ట్ కూడా అందరూ ఉన్నారు. నలుగురు క్యారెక్టర్ సరిపోదు సినిమాకి, దీన్ని ప్రతి ఒక్కరు నిలబెట్టగలిగితే దీంట్లో ఒక్క సీన్ రానివ్వండి 2 సీన్లు రానివ్వండి, వీళ్ళందరూ నా కథను నిలబెట్టగలిగితేనే నా సినిమా. కొంచెం ఆర్టిఫిషియల్గా సీన్ వెళ్ళింది అంటే డెఫినెట్గా నాకు డౌన్ఫాల్ వచ్చేసినట్టు. అందుకే నేను అదొక్కటి మాత్రం కోరుకున్నాను. ఎందుకంటే మీకు నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, సెట్లోకి వచ్చారు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తే ఆ లిమిట్స్ మీకు తెలిసిపోతాయి. సో నేను ఈ లిమిట్లో వెళ్ళాలనేది మీకు తెలిసిపోతుంది. అందుకని నేను ఎక్కువ బర్డన్ తీసుకోలేదు. బట్ నా మదర్ క్యారెక్టర్స్ పర్టికులర్గా మీరు రవి మదర్గా, మీరు శ్వేత మదర్గా, ఈ 2 క్యారెక్టర్లు ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీస్కి అతి దగ్గరగా చాలామంది మదర్లు ఫాలో అయ్యే సిచ్యువేషన్. అందులో తనదొక టైప్ ఆఫ్ క్యారెక్టర్, మీదొక టైప్ ఆఫ్ క్యారెక్టర్. కష్టపడి వాళ్ళ అమ్మ తల్లిదండ్రులు చదివిస్తే నా కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి నా మమ్మల్ని భలే చూసుకుంటున్నాడని ఆనందం, ఆ ఆనందంలో తనకు కళ్ళనీళ్ళు, మీకు కళ్ళనీళ్ళే. అది ఆనందంతో కాదు, చిన్న ఆనందం బాధ కలిసి ఉంటుంది. మీ క్యారెక్టర్లు ఏంటంటే ఇక్కడ క్వైట్ రివర్స్. ఇంత ఆడపిల్ల ఇంత కష్టపడి కుటుంబాన్ని తనే పోషిస్తుంది మొత్తం. తను నెల వచ్చి రాగానే అమ్మ ఇదిగో ఈ నెలకి ఖర్చులు కొంచెం అనగానే మీ కళ్ళల్లో ఆ గ్లిజరిన్తో ఐస్లో ఆ నీళ్లతో ఒక్క షాట్ నా సీన్ని డెప్త్లోకి తీసుకెళ్ళిపోద్ది. అలానే మీరు ఒక సీన్ చేశారు, లోన్ రికవరీ వాళ్ళు వచ్చి ఇల్లు, మిడిల్ క్లాస్ వాళ్ళు కళ్ళు ఎప్పుడు భూమి వైపే చూడాలి, ఆకాశం వైపు చూడకూడదు, చూస్తే వాళ్ళ బతుకులు ఎలానే ఏడుస్తాయని. దానికి మీరు రియాక్ట్ అయిన విధానం అది నాకు, నేను పర్సనల్గా ప్రతి సీన్ ఎంజాయ్ చేశానండి. ఈ సినిమాలో మాత్రం ఒక మీకు పర్టికులర్ సీన్ ఏంటి అని అంటే నేను ఏది జస్టిఫై చేయలేను. సరే ఎవరు గొప్ప, ఇప్పుడు ఫాదర్ గొప్ప మదర్ గొప్ప అంటే ఫాదర్ మదర్ లేకుండా బిడ్డే లేడు, వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అనేది నా దృష్టిలో నథింగ్. అందుకని నేను ప్రతి సీన్ అండి నేను రియల్గా ఎంజాయ్ చేశాను మీతో చేయడం. వెరీ హ్యాపీ నేను.
సార్ ప్రజెంట్ సిచ్యువేషన్స్లోనూ మంచి మంచి అంటే చాలా పెద్ద సినిమాలు, తర్వాత హారర్, ఇప్పుడు ప్రస్తుతం నడిచే సినిమా, అలాంటి నడుస్తున్న ఇదిలోనూ ఈ కథని ఎందుకు మీరు ఎంచుకున్నారు? అంటే చాలా అన్ని టైప్స్ ఉన్నాయి ఇందులోనూ, మీకు ఎందుకు వచ్చింది అంటే ఇదే చెయ్యాలి అని చెప్పేసి? నేను ఒక 7-8 స్క్రిప్ట్స్ నా దగ్గర బౌండెడ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి మేడం. నేను ఆలోచించినప్పుడు నాకు బేసిక్గా ఇంతకుముందు వేరే ఆఫర్ వచ్చింది, అది ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు. కానీ ఆఫర్ వచ్చినప్పుడు ఆ కథ నాకు అసలు ఎక్కలేదు. ఒక లవ్ స్టోరీ ఉంది, లవ్ స్టోరీలు కూడా లవ్ లేకుండా సినిమానే లేదు. నేను మెంటల్గా ఒకటి ఫిక్స్ అయ్యాను మేడం, ఎందుకంటే నేను నా జర్నీ ఇప్పటిది కాదు, లాంగ్ బ్యాక్ వచ్చేసాను హైదరాబాద్కి. నాకన్ను కొన్ని నాకంటూ కొన్ని థీమ్ ఇలా ఉండాలి, నేను ఇలా దాటిపోలేను, అది నా తప్పో రైటో కూడా నాకు తెలియదు. నేను ఒకటే అనుకున్నాను, నా కథ రాసేటప్పుడు ఫస్ట్ ఫిల్ము ఇదే ఫిక్స్ అవ్వాలి, ఇదే ఫిక్స్ అయిపోయాను నేను. ఇది వస్తేనే నేను చేద్దాం, లేదంటే ఆగుదాం. నాకు పని చేయడానికి పెద్ద సంస్థలే ఉన్నాయి, సురేష్ ప్రొడక్షన్స్లో ఉంది, ఆర్ఆర్ మూవీస్లో నేను పర్మనెంట్గా వర్క్ చేశాను, బెంగాల్ టైగర్ తీసిన సత్సాయి ఆర్ట్స్లో నేను పర్మనెంట్గా వర్క్ చేశాను. నాకు ఎనీవేస్ వాళ్ళ డోర్స్ ఎప్పుడు ఓపెన్, నేను ఎప్పుడైనా పని చేయడానికి వెళ్ళొచ్చు, ఒక 50-60 వేలు సంపాదించుకోవచ్చు. అందుకని బతకడానికి ఇబ్బంది లేదు. చేస్తే మాత్రం డైరెక్టర్గా ఇది డైరెక్టర్స్ ఫిలిం రా, వీడి మార్క్ కనపడుతుంది దీంట్లో ఉండాలి. అట్ ద సేమ్ టైం దాంట్లో ఫ్రెండ్షిప్ ఉండాలి, ఫ్యామిలీ ఉండాలి, వాళ్ళ మధ్య ఎమోషన్స్ వర్కౌట్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం కథలో ఎప్పుడు ఒక ప్రాబ్లం కావాలి. కాబట్టి ఇంత ఆనందంగా ఉండే వాళ్ళ మధ్య ఒక ప్రాబ్లం వస్తే ఎలా ఉంటుంది అనే దాన్ని మెంటల్గా ఫిక్స్ అయ్యింది. మనం చుట్టుపక్కల అటు ఇటు సమాజంలో జరుగుతున్న స్టోరీ లాగే ఉంది ఇది. అంటే కొత్తగా మనకి కొంచెం ఏం జరుగుతుందో ఎవరు చూసినా కూడా అంటే ఓన్గా ఫీల్ అవుతారు, మన ఇంట్లో ఇది ఇలా జరిగింది కదా మన ఇంట్లో. మీకు ఇప్పటి వరకు చెప్పను నిజం ఒకటి చెప్తానండి, వేరే ఇంటర్వ్యూలో ఈ మధ్య ఒకటి చెప్పాను. మీ క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడు నేను శ్వేత అనే క్యారెక్టర్ని నెల్లూరులో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అండి. నాకు బీటెక్లో నాకు ప్రియదర్శిని డిగ్రీ కాలేజీలో ఒక ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ అప్పుల బాధ తట్టుకోలేక బాగా బతికిన ఒక ఫ్యామిలీ, హోల్ ఫ్యామిలీ సూసైడ్ చేసుకుని చచ్చిపోయారండి. అది నాకు మైండ్లో ఎప్పటి నుంచో ఉంది. నేను ఆ రోజు వెళ్ళలేకపోయినా, అయిపోయి అంతా జరిగిపోయాక తెలుసు. మంచి ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ సర్కిల్ అంతా నెల్లూరులో ఉంటారు, వాళ్ళందరూ అటెండ్ అయ్యారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి తింటారు, వాళ్ళతో ఎంజాయ్ చేస్తారు. ఇదంతా చూసి ముందు రోజు రాత్రి హ్యాపీగా వాళ్ళు మాతో గడిపారురా, మేము నైట్ వెళ్ళిపోయాం, ఉదయం వచ్చేసరికి చనిపోయి ఉన్నారు. అది నాకు ఎప్పటి నుంచో మైండ్లో ఎందుకో నాకు బాగా నాటుకుపోయింది. ఇది ఎక్కడైనా సరే ఒక సినిమాలో వాడాలి, ఇది వాడాలంటే ఫ్రెండ్స్ ఉండాలి. ఆ క్యారెక్టర్ నుంచి నేను ఒక్కొక్కటి పిల్లర్స్ వేసుకుంటూ వచ్చి ఈ కథను తయారు చేశాను. మంచి ఫ్రెండ్స్కి మెసేజ్, ఫ్యామిలీస్. ఇది యాక్చువల్గా అంటే ఇందులో మీరు తారక్ని తీసుకున్నారు, తారక రత్న గారు. సో ఆయన్ని ఈ క్యారెక్టర్ చూస్ చేసుకోవటంలో అంటే ఆయన చాలా మంచి ఆర్టిస్ట్. నేను అనుకోవడం ఆయన ఇందులో ఒక నెగిటివ్ పాత్రనే నేను అనుకుంటున్నా. కలిసి మేము పని చేయలేదు ఈ సినిమాలో. సో ఆయన్ని తీసుకోవటానికి కారణం ఏంటండి? అంటే నేను నా కథలో ఉన్న క్యారెక్టర్స్ మీకు తెలుసు కదండి, మీరు వర్క్ చేశారు కదా, రేవంత్, నోయల్, హేమంత్. ఒకటి ఫ్రాంక్గా చెప్పుకుంటే వీళ్ళెవ్వరు అంటే స్టార్స్ కాదు, అంటే ఆడియన్స్ దృష్టిలో మామూలు హీరోలు లెక్కే ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఒక ప్రాబ్లము ఎవరి వల్ల వచ్చింది అంటే, ఎవడో ఒక మామూలు వాడి వల్ల వచ్చిందంటే ఆడియన్స్ కూడా లైట్ తీసుకో అంటారు. ఒక స్ట్రేచర్ ఉన్న క్యారెక్టర్ వల్ల ప్రాబ్లం వచ్చిందనుకో, అసలు అంత స్ట్రేచర్ ఉన్న క్యారెక్టర్ని ఆఫ్టర్ ఆల్ ముగ్గురు కుర్రాళ్ళు ఏం చేస్తారు అనే టెన్స్ మొదలవుతుంది. ఎందుకంటే అతనికి స్ట్రేచర్ ఉంది. ఆ స్ట్రేచర్ కథలో ఒక గొప్ప కంపెనీ ఎండీ లాగా చూపిస్తున్నాం. తారక రత్న గారు అంటే జనాలు అందరికీ తెలుసు, బెడ్ పెట్టుకొని అంతకుముందు చిన్న ప్రీవియస్ ఫిల్మ్లో ప్రూవ్ చేసుకున్నారు విలన్గా తనేంటని. అలాంటి క్యారెక్టర్ ఒక ముగ్గురు మీద వచ్చి పడితే వాళ్ళు వణికిపోవాలి, వాళ్ళ ఫ్యామిలీస్. దానికి ఎవరు అని అనుకున్నప్పుడు ఒక 2-3 ఆప్షన్స్ అయితే అనుకున్నామండి. అనుకున్నప్పుడు నాకు నా ఏడీస్ కానీ నా ప్రొడ్యూసర్ కానీ తారక రత్న గారు అయితే భలే ఉంటారు, సో మనం అప్రోచ్ అవుదామని నేను వెళ్ళి చెప్పాను తారక్ గారికి, ఇలా ఉంటుంది అంటే అసలు నాకు టైం కూడా పట్టలేదు. 1/2 అవర్లో ప్రొడ్యూసర్కి తను చేసి, సార్ మనం చేస్తున్నాం, నాకు కథకు కనెక్ట్ అయ్యాను సార్, క్యారెక్టర్ పక్కన పెట్టండి, క్యారెక్టర్ చాలా బాగుంది, నాకు కథలో థీమ్ నచ్చింది, వీఆర్ డూయింగ్ సార్ అన్నారు. ఇంకా అలా టేక్ ఆఫ్ అయింది ప్రాజెక్ట్. ఇప్పుడు రేవంత్కి ఇది ఒక సినిమా చేసినా కూడా
మళ్ళీ తర్వాత చాలా గ్యాప్ తర్వాత చేసిన సినిమా కాబట్టి మళ్ళీ ఫస్ట్ మూవీ లాగే డెఫినెట్గా ఆల్మోస్ట్ ఎంత పర్ఫార్మెన్స్ కానీ ఆడియన్స్ కానీ. సో రేవంత్ కానీ ఇప్పుడు నోయల్ అంటే ఆల్రెడీ ఫామ్లో ఉన్నాడు, తను 2-3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. తను హేమంత్ అంటే ఓకే తను కూడా చేస్తున్నాడు క్యారెక్టర్స్. సో వీళ్ళు ముగ్గురు పర్ఫార్మెన్సెస్లో రేవంత్కి ఫ్రెష్ అన్నట్టు, వాళ్ళిద్దరితో కంపారిజన్ చేస్తే రేవంత్ ఫ్రెష్ అన్నట్టు. అవునండి. మరి వాళ్ళిద్దరితో రేవంత్ ఎంతవరకు బ్యాలెన్స్ చేయగలిగారు? రేవంత్ సెటిల్డ్ యాక్టర్ అండి. ఫస్ట్ థింగ్ తన క్యారెక్టర్ లిమిట్స్ అది తెలుసుకొని ఎక్కువ, నిజంగా చెప్పాలంటే రేవంత్కి డౌట్స్ ఎక్కువ. తను ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ థింగ్ కూడా, సార్ ఈ క్యారెక్టర్ ఎంతవరకు బిహేవ్ చేయాలి సార్. అవును, మేము సీన్ చేస్తున్నప్పుడు కూడా ఒక్క నిమిషం ఇది తనకి డౌట్స్ ఎక్కువ. సో తనకి ఏంటంటే గ్యాప్ తర్వాత వస్తున్నాను, అతనికి ఒక క్వశ్చన్ ఉంది, చాలామంది అడుగుతారని తెలుసు తనకి, ముగ్గురులో ఎందుకు చేస్తున్నావు అని. తనకి కథ ఇష్టం అండి, కథ బాగుందంటే చేసేస్తాను అనే టైప్ క్యారెక్టర్. నేను తనతో ట్రావెల్ అయ్యాను కదా, నాకు అర్థమైంది ఏంటంటే కథను నమ్మే వ్యక్తి. అది 3 హీరోలా 4 హీరోలా అది చోటు. సెటిల్డ్ పర్ఫార్మెన్స్ అండి. అంటే నేను రేవంత్ దాన్ని ఎన్నుకోవడానికి రీజన్ కూడా అదేనండి. ఈ ఒక్క క్యారెక్టరే మెచ్యూర్డ్గా ఉండాలి. ఒక టీచర్ పెంపకంలో పెరిగిన కొడుకు క్యారెక్టర్, ఒక మిడిల్ క్లాస్ అమ్మ పెంచింది విలువలతో. ఆ మెచ్యూర్డ్ క్యారెక్టర్ మెచ్యూర్డ్గా డిజైన్ చేస్తే బాగుంటుందని తను సెటిల్డ్గా ఉంటుందండి అతని పర్ఫార్మెన్స్. క్లైమాక్స్లో తను ఒక 3.5 పేజ్ సీన్ సింగిల్ టేక్లో చెప్పాడు. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అలాగే నోయల్ అండి, మన నెక్స్ట్ డోర్ గై ఉన్నట్టుంటాడు, మన పక్కింటి కుర్రాడు. ఎంత ఎనర్జీ ఉంటుంది అంటే, నేనంటే అతను పోల్చొచ్చో లేదో తెలియదు కానీ నాకు కొన్ని సీన్స్లో నేను పాత రవితేజ్ గారిని చూసాను తనలో. ఎంత ఎనర్జెటిక్గా ఉంటాడంటే, దీంట్లో క్యారెక్టర్ కూడా అలాంటిది, అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. అంటే మిడిల్ క్లాస్ మెంటాలిటీ అలానే ఉంటుంది, మా మిడిల్ క్లాస్ మెంటాలిటీస్. మా హేమంత్ ఫన్నీ క్యారెక్టర్, అంటే తనకి ఎమోషన్ వస్తే నత్తి వచ్చేస్తుంది. మామూలుగా ఉన్నప్పుడు బాగుంటుంది. వాళ్ళ ఫాదర్కి కొడుకున్న సేమ్ ఏంటంటే కోపం వస్తే నత్తి వస్తుంది. ఇద్దరు కొత్తప్పుడు బాగానే ఉంటారు. ఆ నత్తి వచ్చినప్పుడు ఆయన చెప్పేది వీడికి అర్థం కాదు, వీడు చెప్పేది ఆయనకి అర్థం కాదు. మధ్యలో వాళ్ళ అమ్మ మీడియేటర్, ఎందుకంటే భరించింది కదా ఇద్దరిని. అందుకని వాళ్ళు ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తున్న క్యారెక్టరు. ఈ సినిమా తర్వాత నా హీరోలు ముగ్గురు బాగా బిజీ అవుతారని నమ్మకం. లాస్యాకి మంచి క్యారెక్టర్, లాస్యాకి సోలో పర్ఫార్మెన్స్కి ఏదో ఒకటి వస్తుందని ఒక కాన్ఫిడెన్స్ ఉంది. మంచి క్యారెక్టర్ అండి అమ్మాయిది. మనం అమ్మాయి గురించి అమ్మాయిని అనుకుంటా అంటే ఫస్ట్ మన సబ్జెక్టు అనుకుంటున్నప్పుడు ఈ క్యారెక్టర్కి ఎవరు బాగుంటారు అంటే ఇన్నోసెంట్గా ఉంటే బాగుంటుందండి. నేను కూడా ఆ రోజు సెట్లో అంటూ ఉండే, ఫైనల్ చేయలేదు. నేను రేవంత్ కూడా కూర్చొని, ప్రొడ్యూసర్ గారు మీరు కూర్చొని లంచ్ బ్రేక్లో ఇలా డిస్కస్ చేసుకున్నప్పుడు కొంచెం ఇన్నోసెన్స్ ఉంటే ఫేస్లో బాగుంటుంది అనుకున్నప్పుడు లక్కీ నిజంగా అమ్మాయి బబ్లీగా ఉండాలి, ఎప్పుడు అమ్మాయి అంటే నేను స్క్రిప్ట్ మీరు అప్పుడు లైన్ చెప్పినప్పుడు నేను వినేటప్పుడు నాకు అనిపించింది ఏంటంటే చాలా కష్టాలు లోపల ఉంటాయి, కానీ ఆ అమ్మాయి అది కనిపించకుండా నవ్వుతూ గలగలా తిరిగే అమ్మాయి అయి ఉండాలి. అదే ఇన్నోసెన్స్ మళ్ళీ ఉండాలి. అది నోయల్కే థ్యాంక్స్ చెప్పాలి. లాస్యా ఇప్పుడు నోయల్ ప్రిఫర్ చేశాడు అమ్మాయిని, ఒకసారి వీడియో చూడండి అని. ఏంట్రా అమ్మాయి అసలు రచ్చరచ్చగా ఉంది, చూస్తే అంత ఎనర్జెటిక్గా. నాకు అప్పుడే అనిపించింది ఇలా ఎనర్జీగా ఉండే ఒక అమ్మాయి ఏడ్చిందంటే ఎవరికైనా కళ్ళలో నీళ్ళు తిరిగిపోతాయి. అక్కడే నేను ఆ అమ్మాయిని ఫిక్స్ అయ్యాను. ఆ అమ్మాయి క్యారెక్టర్కి నేను ఎక్కువ ఆప్షన్స్ ఎతికాను, దొరకలేదు నాకు ఎవరు. షూట్ స్టార్ట్ చేసిన సెకండ్ షెడ్యూల్లో అమ్మాయి షూట్ చేశాను, మీది సెకండ్ షెడ్యూల్లో నేను పిలిచాను. అది నాకు 100% నిజంగా అండి. నా సినిమాలో నేను ఒకటే నమ్ముతాను, ప్రతి క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ని ఫుల్ఫిల్ చేసేవాడు ఉంటేనే సినిమా అండి. డైరెక్టర్ ఎంత రాసుకోవచ్చు, ఇంకోటి ఎంతో అనుకోవచ్చు, సంబంధం లేని క్యారెక్టర్ ఇప్పుడు చేస్తే వర్కౌట్ కాదు. ఇప్పుడు నేను ఇప్పుడున్న కథలో రేవంత్ క్యారెక్టర్ నోయల్కి, నోయల్ క్యారెక్టర్ రేవంత్కి ఇస్తే నేను ఊహించుకోలేను ఫస్ట్ థింగ్. ఎందుకంటే నేను వాళ్ళని చూసేసాను, ది బెస్ట్ ఇచ్చేసారు ఇద్దరు. వీళ్ళ గురించి కూడా ఎంత మంచి ఫ్రెండ్స్ అయ్యారని దానికి కూడా ఒక చిన్న ఉదాహరణ కూడా అండి. సహజంగా ఈగోస్ ఉంటాయి, ముగ్గురు అంటే ఒకటి మీకు తెలుసు కదా, ఇన్ని సినిమాలు ఎంతమంది కలిసి చేస్తుంటారు. డబ్బింగ్ చెప్పేటప్పుడు నోయల్ ఒక పర్ఫామ్ చేసే సీన్ ఉంది ప్రీ ఇంటర్వెల్. రేవంత్ని బండ బూతులు తిట్టాలి ఆ సీన్లో. అంటే వాళ్ళ నాన్న ఒకటి వల్ల చచ్చిపోయినా కూడా ఫోన్లేరా వాడిని వదిలేద్దాం అనేంత టైప్ రేవంత్. ఎందుకు మనకి ఎదురుతోటి గొడవలు. దానికి నోయల్ ఫైర్ అయిపోయి ఒక సీన్ ఉందండి, ఎమోషనల్గా చాలా బాగా చేశాడు. డబ్బింగ్ చెప్పి బయటకు వచ్చి రేవంత్ ఆ సీన్ చూసి నోయల్కి ఫోన్ చేసి
ఏంట్రా కొట్టేసావు అసలు నువ్వా నేనా హీరో అని అన్నాడు. నాకు అది తెలియదు వాళ్ళు మాట్లాడుకున్న విషయం. వెంటనే నేను లోపల ఉన్నాను. నోయల్ ఫోన్ చేశాడు, చాలా థ్యాంక్స్ సార్, రేవంత్ ఇప్పుడే ఫోన్ చేశాడు, ఆ సీన్ భలే ఉందిరా, నువ్వు హీరోలాగా అనిపించావు నాకు ఆ సీన్కి. అలానే ప్రతి క్యారెక్టర్కి అండి ఒక మైల్ స్టోన్ లాంటి సీన్ ఉంటుందండి, పీక్స్లో ఉంటుంది పర్ఫార్మెన్స్లో. రేవంత్కి ఒకటి ఉంది, నోయల్కి ఒకటి. ఇలా ప్రతి ఫ్యామిలీలో మీకు తెలుసు ఫ్యామిలీ ఎమోషన్స్. నేను ఒకటే నమ్మానండి, దీంట్లో విలువలతో సినిమా తీద్దాం. ప్రతి సినిమా నేను అదే అటెంప్ట్ చేస్తానని కాదు, ఈ సినిమా వరకు విలువలు ఉండాలి, విలువలతో పాటు నేను ఏదో చెప్పగలగాలి. నేను చెప్పిన ప్రాబ్లం ఏంటన్నది ప్రపంచం మొత్తం తెలిసిన ప్రాబ్లం. ఎన్నో కంపెనీలు వస్తున్నాయి, మూతపడిపోతున్నాయి. ఇలా నలుగురు హ్యాపీగా ఉన్న వీళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళ ఫ్యామిలీస్ కలిపి ఎంజాయ్ చేసుకుంటూ ఒకే ప్లేట్లో ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి ఒకే ప్లేట్లో కలిసి తింటూ, మీ కళలో మీ సాంగ్ ఫినిషింగ్ కూడా ఫ్రెండ్షిప్ సాంగ్ మీ క్లోజ్ మీద నేను ఫినిష్ చేశాను తీసేటప్పుడు. అంటే నా కూతురికి ఎంత మంచి ఫ్రెండ్స్ దొరికారు అని వాళ్ళ క్లోజ్ మీద సాంగ్ ఫినిషింగ్, వాళ్ళ ఫాదర్ అండ్ వాళ్ళ కళలో వచ్చే కళ్ళనీళ్ళకే సాంగ్ పేలిపోద్దండి. మాంటేజ్ సాంగ్ అది. వాళ్ళ వల్ల ఎంత గొప్ప మధ్య వాళ్ళ బాండింగ్ అనేది పేరెంట్స్ వాళ్ళ ముందు సెలబ్రేట్ చేసుకుంటారు. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సీన్స్ అండి. నేనైతే మంచి అటెంప్ట్ చేశాను అనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్, అందరి క్యారెక్టర్స్ ఇందులో సూపర్. జస్టిఫికేషన్ ఉంటుందండి, ఊరికనే పెట్టాం కాదు. ఇప్పుడు మీ క్యారెక్టర్ ఉంది, దానికి ఒక జస్టిఫికేషన్ ఇచ్చాను అనేది నా ఫీలింగ్. అంటే ఎన్ని ఎమోషన్స్ ఉంటాయి దాంట్లో. మీ క్యారెక్టర్కి కంప్లీట్ జస్టిస్ ఉంది. ఇలా ప్రతి క్యారెక్టర్కి ఊరికనే నేను ఏదో వదిలేదు, ఆ క్యారెక్టర్కి ఫినిషింగ్ ఇచ్చాను. ప్రతి దానికి ఫినిషింగ్ ఉండాలి, ఎండింగ్ లేకపోతే. అలా ప్రతి క్యారెక్టర్కి అలా తారక రత్న గారు కానీ, పోసాని గారు ఈ సినిమాలో నాకు సూపర్ సపోర్ట్ ఇచ్చారండి. సహజంగా సార్కి 1 గంట కల్లా బ్రేక్ ఇచ్చేయాలి, ఆయన మస్ట్ అండ్ షుడ్. 8 కల్లా సెట్లో ఉంటారు, 1కి బ్రేక్ ఇచ్చేయాలి, 2కి వస్తారు, 6 కల్లా నువ్వు చెప్పకపోయినా ఆయన ప్యాకప్ చెప్పేయాల్సింది. ఫస్ట్ టైం నేను చూడడం, నేను అంత బయట సినిమాలు కూడా వర్క్ చేశాను. 4:30కి బ్రేక్ ఇచ్చాను ఆయనకి. నీ గురించి నాకు తెలుసురా, నువ్వు చేసుకో. తారక రత్న గారు వెయిట్ చేస్తూ ఉన్నారు. హాస్పిటల్ 6 వరకు 9:30 వరకే ఉంది. తారక రత్న గారు వర్క్ హెవీ వర్క్ ఉంది, నాకు పడలేదు. కానీ బ్రేక్ ఇస్తే పోయినట్టేనండి టైం, 2 అవర్స్ వెళ్ళిపోద్ది. అలా ఆయన 4:30 వరకు నాతో ఉండి, అంటే నేను ఒకళ్ళ గురించి అని చెప్పను, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మర్చిపోయాను అసలు మీద మెయిన్ చెప్పలేదు. తనది ఆ రోజు మ్యారేజ్ డే, తను షూట్కి వచ్చిన ఫస్ట్ డే మ్యారేజ్ డే. నాకు చెప్పింది పాపం, నన్ను 6కి వదిలేసేయండి ఈరోజు, నేను కావాలంటే మళ్ళీ చేస్తానన్నారు. నేను యాజువల్గా నేను అనుకుంది ఏంటంటే 6:30కి అయిపోద్ది అనుకున్నాను. అనుకోకుండా లొకేషన్ ప్రాబ్లం, దాంతో షూట్ స్టార్ట్ అయ్యేసరికి 11 అయింది. లోపలేమో బాధ, వాళ్ళకి తనకి పోయి కనపడడం కూడా మానేశాను. బట్ తను ఎప్పుడు ఫీల్ అవ్వాలి. 9:45కి ప్యాకప్ చెప్పాను. మార్నింగ్ వచ్చినప్పుడు ఎంత సంతోషంగా నాకు విష్ చేశారో, వెళ్ళేటప్పుడు కూడా నన్ను ఎందుకు వదలలేదనే ఫీలింగ్ తనలో నేను చూడలేదు. డెడికేషన్ నాకు అది బాగా నచ్చింది. వాళ్ళ హస్బెండ్ వచ్చారు తీసుకెళ్ళడానికి ఆ రోజు. రేవంత్ అయితే మా పిల్లలు ఫోన్ చేస్తారు, మమ్మీ డిన్నర్కి వెళ్దాం అన్న, టేబుల్ బుక్ చేసావు, ఎప్పుడు వస్తున్నావు అని అడుగుతుంటే రేవంత్ ఎప్పుడు వెళ్తారు మీరు, అవుతుందా షూటింగ్ అవుతుందా అంటే, నేను షూటింగ్ ముఖ్యం, ఫస్ట్ షూటింగ్ చేసుకోవాలి ఇప్పుడు కూడా అడుగుతున్నాడు. ఇంటర్వ్యూకి వస్తే అడుగుతున్నాడు కదా, ఆ రోజు మిస్ అయిపోయింది క్యాండిల్ డిన్నర్, ఏం చేశారు? నాకు నిజంగా లోపల బాధ ఉందండి, కానీ నాకు వన్స్ లొకేషన్ ఫినిష్ అయితే మళ్ళీ రావాలంటే కష్టం. అలా అని కాదండి, ఇంకోటి యాక్చువల్గా ఏంటంటే ఒక చిన్న సినిమా చేయడానికి డెబ్యూ డైరెక్టర్గా మీరు అవకాశం తెచ్చుకోవడానికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో మేము ఇన్ని సంవత్సరాల ట్రావెలింగ్లో మాకు తెలుసు. యాజ్ ఏ నేను సినిమా ప్రొడ్యూస్ చేశాను, నేను సినిమా గురించి అన్నీ తెలుసు. అంటే అవగాహన లేని వాళ్ళు మాట్లాడితే అది వేరు, అవగాహన ఉండి కూడా దాన్ని అర్థం చేసుకోలేక మీరు కావాలని డిలే చేయలేదు. లొకేషన్ ప్రాబ్లం అయింది, దానివల్ల డిలే అయింది. సో ఆ రోజు వర్క్ చేయకపోతే ఆ వర్క్ మిగిలిపోతే చిన్న సినిమా బడ్జెట్ ఎలా పెరిగిపోద్దో కూడా నాకు తెలుసు. సో ఇప్పుడు మన సెలబ్రేషన్స్ అనేవి ఎప్పుడు ఉంటాయండి, అది ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ సినిమా అనేది మన ప్రాణం అనేటప్పుడు ఆ సంతోషం ఫస్ట్ మనకి ఇందులోనే. నేను ఫస్ట్ మీ హస్బెండ్కే సారీ చెప్పాను, సార్ దయచేసి ఏమనుకోవద్దు. ఏమన్నారు ఆయన? అయ్యో వర్క్ ఫస్ట్ అండి. తను అసలు అవి పట్టించుకోదండి, మేము ప్లాన్ చేసాం, తనకి అసలు అదేం లేదు. వెరీ హ్యాపీ అండి. నేను అంటే లోపల నేను అంటే తెలుసుగా, చిన్న సినిమా అన్నప్పుడే రోజుకి ఎన్ని సీన్స్ చేస్తున్నా నాకే తెలియదు.
అన్నీ పెట్టుకున్నాను. దాంతోపాటు ఎక్స్ట్రా మాంటేజెస్ తీశాను రేవంత్తో, చాలా బాగా వచ్చాయండి. అవి మీ ఫ్రెండ్షిప్ సాంగ్ నేను చేశాను కదా, మీ ఫ్యామిలీ సాంగ్, ఆ సాంగ్లో ఇన్కార్పొరేట్ అవుతాయి. ఒక బీజిఎంలో మదర్ అండ్ సన్ మధ్య ఒక రిలేషన్, ఒక ఫ్రెండ్ లాగా చూసుకునే తల్లి. సో ఈ బాగా వర్కౌట్ అయినాయి. అవి ఎక్స్ట్రా మళ్ళీ మొదలే టైం లేదనుకుంటే డైరెక్టర్లకు ఉన్న ఒక చిన్న సాటిస్ఫాక్షన్ దొరకదు వాళ్ళకి. మళ్ళీ అందులో గెటప్ చేంజ్లు అవి చాలా బాగా వర్కౌట్ అయ్యండి. ఆ సాంగ్ సినిమాకి హైలైట్గా ఉంటుందండి. మీ ఫ్యామిలీ, మీ ఇద్దరే ఉంటారు దాంట్లో. మీ ఫ్యామిలీస్లో మీ 2 ఫ్యామిలీస్ ఉంటాయి. అవి ఎమోషనల్గా ఆడియన్ని, ఫ్రెండ్షిప్ అంటే ఇలానే ఉండాలి. నేనేంటంటే నేను నేర్చుకుంది ఒకటేనండి, మాది మొదటి నుంచి ఉమ్మడి కుటుంబం. మా పెదనాన్న పెదమ్మ ఒక 10 మంది, మా ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎంత మా ఇంట్లో ఎప్పుడైనా అండాలు వండుతుంటారు. కొంచెం ఒక పెద్ద ఫ్యామిలీ. తెలియకుండా ఆ విలువలు ఉంటాయేమో. అక్కడ పరిస్థితులే విలన్లు తప్పితే మనుషులు చెడ్డోళ్ళు ఉంటారు. అందరు మనుషులు మంచోళ్ళే, కానీ పరిస్థితులు ఒక్కొక్కరి చేత ఒక్కొక్కరు మాట్లాడిస్తుంటాయి. సో విలువలు ఎక్కడా మిస్ అవ్వకూడదు ఈ సినిమా వరకు. ఈ సినిమాని ఇలా అనుకున్నాను, ఇలానే తీద్దాం. దానికి నా ప్రొడ్యూసర్ సపోర్ట్. నేను నిజంగా చెప్పాలంటే లాస్య క్యారెక్టర్ ఎంటర్ కాకముందు నేను షెడ్యూల్ ఇంకో 3 డేస్ ఎక్స్ట్రా ప్లాన్ చేశాను. ఆయన సెట్కే పిలిపించేసేవాడు అమ్మాయిల్ని, వీళ్ళ 3 నిలబెట్టి ఫోటోషూట్. నాకేం ఎక్కేది లేదు. అంటే ఈ క్యారెక్టర్లో నేను ఒకటే అనుకున్నాను మేడం, సెక్సీగా కనపడకూడదు అమ్మాయి. ఎంత ఉదాత్తంగా ఉంది ఆ అమ్మాయి, డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్. ఫస్ట్ లాస్య వచ్చినప్పుడు కూడా చిన్న డౌట్ ఉంది, అమ్మాయి ఎనర్జీ అంతా నచ్చింది, అలాంటి అమ్మాయి ఏడిస్తే జనాలు ఏడుస్తారని నమ్మకం ఉంది. కానీ ఎక్కడో చిన్న ఫీలింగ్. ఆ టైంలో మా అసిస్టెంట్ డైరెక్టర్ని చూస్తే నీ స్పెక్స్ టీమ్ అన్నాను. ఆ స్పెక్స్ అమ్మాయికి పెట్టాను, సెట్ అయిపోయింది. దాంతోనే కంటిన్యూ చేశాను సినిమా అంతా. అది ఆ అమ్మాయికి స్పెక్స్ బేసిక్గా మీ ఫ్యామిలీ మీకే తెలుసుకుంటుంది ఎంత సెటిల్డ్గా ఉంటుంది. అంటే లైఫ్లో దెబ్బతిన్న ఫ్యామిలీ ఎలా బతుకుతారు, విలువలను చంపుకోరండి ఎక్కడ. రేవంత్ క్యారెక్టర్ అంటారా, ఒక టీచరు, ఒక హౌస్ వైఫ్, ఫాదర్ మదర్ వాటికి వస్తే దిష్టి తీసేస్తుంటుంది. ఇలాంటి వ్యక్తుల మధ్య పెరిగే పిల్లలు కూడా విలువలను ఎక్కడ మిస్ అవ్వరండి. ఎన్నో మార్పులు చేర్పులు వస్తుంటాయి లైఫ్లో. ఇప్పుడు మనం రీసెంట్గా చూస్తున్నాం, ఒక్కొక్కడు ఆడవాళ్ళని ఇలా అంటున్నారు అలా అంటున్నారు, ఇవన్నీ పక్కన పెడితే లోపల మనసులో ఒకటి ఉంటుంది. పైకి మాట అనే విధానాన్ని, నేను పైన మాట్లాడే వాళ్ళంతా మంచివాళ్ళు, లోపల మాట్లాడిన వాళ్ళంతా చెడ్డవాళ్ళు, ఈ ఫీలింగ్స్ నాకు లేవు. కానీ ఎవడైనా సరే హ్యావ్ టు రెస్పెక్ట్ మాతృమూర్తి అండి. అది నేను మొదటి నుంచి నమ్ముతాను. అందుకే ఈ సినిమాలో ఆ మదర్ క్యారెక్టర్స్ కానీ ఆ డిజైన్ కూడా అలానే ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీ సీన్. సో ఇప్పుడు వచ్చే జనరేషన్కి పిల్లలకి ఫ్రెండ్షిప్ గురించి కానీ, ఒక ఉమ్మడి కుటుంబం గురించి కానీ, జనరల్గా ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఎవరైనా పెళ్లి చేసుకుంటూ ఉంటే నువ్వు బయటకు వెళ్ళిపోదాం, మనకి జాయింట్ ఫ్యామిలీ వద్దు అలా అని చెప్పేసి కొంచెం ఆ విలువలతోటే కదా మీరు సినిమా చేస్తారు. జాయింట్ ఫ్యామిలీ అని కాదు, ఓకే, ఒక మంచి బాండింగ్, ఒక ఫ్యామిలీ అంటే ఒక బాండింగ్ అనమాట మన సినిమాలో. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఆయన చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు పక్క ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, వాళ్ళు తలుపు కొడుతున్నారు అంటే మనం ఆ ప్రాబ్లం మనకెందుకులే, మన ఇంట్లో ముసుగు పెట్టి పడుకుందా అనుకునే మనుషులు కాకుండా, పక్కింటికి వచ్చి తలుపు కొట్టేవాడు రేపు పొద్దున మన ఇంటికి కూడా వచ్చి కొడతాడు. సో పక్కింటికి వచ్చినప్పుడు మనం వెళ్ళి ఎదురు నిలబడితే వాడి ప్రాబ్లం సార్ట్అవుట్ చేసి మన ఇంటి దాకా తెచ్చుకోకుండా ఉంటాం. అలా ఏంటంటే ఒక ఇంట్లో వచ్చే ప్రాబ్లంని ఇంటి వరకే పరిమితం అని అనుకోకూడదు. అది దేశానికి కూడా, ఊరికి దేశానికి కూడా వస్తుంది. మనకు అదే తీసుకుంటే, నేను ఇప్పుడు మీ క్యారెక్టర్స్ని ఇంత గొప్ప చెప్పానండి. అంటే ఈ క్యారెక్టర్స్ని మదర్లుగా మీరు ఇంత బాగా చేశారంటే పిల్లలు ఎంత గొప్పగా పెరుగుంటారు. అలాంటి కథలో ఈ పిల్లలకు కూడా ఒక ప్రాబ్లం వచ్చింది. మీ పిల్లలకు కూడా మీ పెంచిన పెంపకం వల్ల మన నలుగురికే కదా కష్టం వచ్చింది, మన నలుగురు మన ప్రాబ్లం ఎలాగోలా సాల్వ్ చేసుకుంటున్నామని ఉండరు. ఇలా ఇంకెవ్వడికి జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయగలం? అది ఎక్కడ వస్తుందండి? పెంచే పెంపకంలోనే ఉంటుంది. రే నాన్న, పక్కన వాళ్ళకి ప్రాబ్లం వస్తే కూడా అది మన ప్రాబ్లంలోకి ఫీల్ అవ్వాలని పేరెంట్ చెప్పాడంటే వాళ్ళ పిల్లలు అలా పెరుగుతారు. రే మూసుకొని నువ్వు ఇంట్లోకి రా అని అంటే వాడు అలానే ఉంటాడు. సో నా కథలో నా మదర్స్ పెంచిన విధానం చాలా గొప్పగా ఉంటుంది.
అది కథకి హెల్ప్ అయింది. అందుకే నేను మదర్స్తో పర్టికులర్గా ఇంటర్వ్యూ ప్లాన్ చేయడానికి కూడా రీజన్, మీరు షూట్స్లో ఉంటారని తెలిసినా కూడా ఏదో ఒక రోజు పట్టుకోండి, మీ ఇద్దరు మదర్లు అయితే మస్ట్ నాకు అని చెప్పాను. నిజంగా కూడా మా అసిస్టెంట్ డైరెక్టర్ పాపం కుమార్ వీళ్ళందరూ పట్టుకోండి. లేదు పాపం నాకు ఫోన్ చేశారు, షూట్లో ఉన్నాను కానీ వస్తాను, మీరు ఏ టైం అన్నా చెప్పండి, నేను అడ్జస్ట్ చేసుకొని వస్తాను. ఫర్ దట్ వెరీ థ్యాంక్స్. కానీ మన సినిమా నాకు మీరందరు కోఆపరేషన్ నిజంగా చెప్పాలంటే, ఒకళ్ళు చిన్న ఒకళ్ళు పెద్ద ఇదేం లేదండి కథలు. నేను అందరికీ ఈక్వల్ క్యారెక్టర్ ఇచ్చాను, అందరూ దానికి తగ్గట్టుగా నాకు జస్టిస్ చేశారండి. మీ హస్బెండ్ క్యారెక్టర్ రాజ్ మాధరాజు నిజంగా టీచర్ అంటే ఇలా ఉంటే బాగుంటుందేమో. కమల్ మీకు హస్బెండ్ క్యారెక్టర్, తను నిజంగా తనలో ఒకటి ఉంటుందండి, నాకు ఒకటి ఇష్టం. ఆయన ఏంటంటే ప్రతి దానికి వచ్చి ఓకే అయిపోయింది కదండి, ఓకేనా ఇంకోటి చేయమంటారు అంటే అదే అడుగుతాను. ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ తనకి. అంటే చూసేవాళ్ళు కొంతమందికి వేరేగా అనిపిస్తుంది కానీ నాకు వరకు పర్సనల్గా ఇంకా బాగా రావాలి. అతను దెబ్బతిన్న ఫ్యామిలీ మనిషిలాగే ఉంటాడు. నా క్యారెక్టర్ కి అసలు వేసుకోలేదు. నేను ముందే చెప్పాను ఇలా బిహేవ్ చేద్దాం సార్ అంటే, లేదు సార్ ఇలాంటి క్యారెక్టర్ కోసమే కదా సార్ మేము కూడా వెయిట్ చేస్తాం. అందరండి ఈచ్ నేను ఒక పర్సన్ గురించి చెప్పను, నా సినిమాలో ప్రతి ఒక్కళ్ళండి వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు, హెల్ప్ చేశారు. నేను అది లేదండి, ఒక మంచి క్యారెక్టర్ ఒక టెక్నీషియన్ దగ్గర నుంచి ఒక ఆర్టిస్ట్కి మంచి క్యారెక్టర్ పడినప్పుడు అది సంతోషం వేరుగా ఉంటుంది. అలాగే ఒక మంచి టెక్నీషియన్కి ఆర్టిస్ట్ సపోర్ట్ కావాలి, ఆర్టిస్ట్కి టెక్నీషియన్ సపోర్ట్ కావాలి. ఇది అందరూ అండర్స్టాండింగ్ ఉంటేనే ఆ పిక్చర్ బయటికి మంచిగా వస్తుంది. మనం అనుకుంటాం ఏంటంటే స్క్రీన్ మీద మేము మాత్రమే కనపడ్డాం, మేము మాత్రమే బాగా యాక్ట్ చేసేసాం, అందుకే సినిమా బాగుంది అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఇందులో ఉన్న అన్ని క్రాఫ్ట్స్ కరెక్ట్గా పనిచేయాలి, అన్ని క్రాఫ్ట్స్ కలిసికట్టుగా ఉంటేనే అది స్క్రీన్ మీద పర్ఫెక్ట్గా ప్రజెంటేషన్ వస్తుంది. దీంట్లో నిజంగా మీ హస్బెండ్ క్యారెక్టర్ రాజ్ మధురాజ్ ఒక డైలాగ్ ఉందండి నాకు. ఇవి నాకు ఫోన్ హౌస్లో ఉన్న వాళ్ళు ఏదో రింగ్ చేస్తూ ఉంటారు, రేవంత్ చూస్తుంటాడు, ఎత్తాడు, ఏంట్రా ప్రాబ్లం అంటే, ఏం లేదు నాన్న, రే స్టూడెంట్స్ మనసులో ఏముందో తెలుసుకొని వాళ్ళకి అర్థమయ్యేలా పాఠం చెప్పే టీచర్ రా నేను, నా కొడుకు మనసులో ఏముందో కనుక్కోలేనా, ఏం కాదు నాన్న నేను చూసుకుంటాను, నా బిడ్డవరా అంటే ఇలాంటి ఎమోషన్స్ ప్రతి దగ్గర. మీ హస్బెండ్ క్యారెక్టర్ కమల్ ఎంత మంచి ఫ్రెండ్ దొరికేవరా అంటాడు ఒక సిచ్యువేషన్లో రేవంత్. అంటే కంప్లీట్ విలువల మీద బేస్ అయిన ఫిల్మ్ అండి. దీన్ని నేను అనుకున్న విధంగా తీశాను. అంటే రిజల్ట్ అనేది మన ఎవరి చేతిలో ఉండదండి. మనం అనుకున్న దాన్ని ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు నేను అనుకున్న అవుట్పుట్ వచ్చిందా లేదనేది ఇంపార్టెంట్. రిజల్ట్ అనేది ఊహిస్తే అసలు ఎవడు పని చేయలేడు, ఎవడు అనుకొని బ్లాక్ బాస్టర్లు తీయలేదు, అవి రికార్డ్స్ అనేవి అలా వస్తుంటాయి. నేను మంచి కథను చెప్పాలనుకున్నాను, నా వర్క్ నేను ఫుల్ఫిల్ చేశాను అనేది నా ఫీలింగ్. థ్యాంక్ యూ కిషోర్ గారు, మాకు కూడా మంచి క్యారెక్టర్స్ ఇచ్చినందుకు, ఒక మంచి ప్రాజెక్ట్లో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను మీరుగా థ్యాంక్స్ చెప్పాల్సింది మీ అందరికీ నేనే థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే డెబ్యూ డైరెక్టర్ కష్టాలు 100, వాడి కష్టాన్ని అర్థం చేసుకోవడానికి ఎన్ని పుస్తకాలు రాసినా సరిపోదు. నేనే కదా, ఎవడు డెబ్యూ డైరెక్ట్ చేసినా వాడి కష్టాలను కంప్లీట్ అయ్యే ఎవడు ఫుల్ఫిల్గా ఎవడు ఉన్నాడు. ఉన్నంతలో నీట్గా అనుకున్న విధంగా ప్రొడ్యూసర్ సపోర్ట్తో, దేనికైనా ప్రొడ్యూసర్ ఉండాల్సిందే సినిమా. కానీ ఎప్పుడు కూడా రాజ్ కుమార్ గారు సైలెంట్ గా అలా స్మైల్ చేస్తూ ఉంటారు తప్ప అసలు ఏం మాట్లాడారు. అండి నేను ఫస్ట్ 2 days చూసాడు. ప్రొడ్యూసర్ ఒక భయం ఉంటుంది కదా, వీడు ముంచుతాడా తెలుస్తాడా ఒక భయం ఉంటుంది. ఫస్ట్ 2 days అబ్జర్వ్ చేసేవాడు. తర్వాత నుంచి నా మేనేజర్ కానీ ఎవరు వచ్చినా కూడా తనకి ఏదో చెప్పాలని ట్రై చేస్తే, అంటే ఐ మీన్ సార్ ఇప్పుడు లొకేషన్ అంటే నాకెందుకు చెప్తారు, డైరెక్టర్ గారిని అడగండి, ఆయన ఓకే అంటే నాకు ఓకే. ఫర్ దట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు రాజ్ కుమార్ గారు. ఇప్పుడు ఫేస్ లో అలా స్మైల్, ఆయన నన్ను నమ్మారు, నేను ఆయన నమ్మాను. దయచేసి మంచి సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్న డెబ్యూ డైరెక్టర్గా తనని కానీ ప్రొడ్యూసర్స్ని కానీ చిన్న సినిమా కష్ట నష్టాలతో బాధలతో ముందుకు తీసుకొచ్చే మా అందరినీ దీవిస్తూ ఈ సినిమాని మంచి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. తప్పకుండా June 9th విత్ ఫ్యామిలీ అందరూ కలిసి వచ్చి రాజా మీరు కేక అనే సౌండ్స్ తోటి అల్లరి చేసి వెళ్ళాలి. ఒక మంచి ఎఫర్ట్ పెట్టి చేసామని అనుకుంటున్నాం. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా అందరూ కలిసి వచ్చి ఫ్యామిలీస్తో కలిసి చూడొచ్చు. మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది.